ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ఒక స్వతంత్ర సమరయోధులు కానీ ఒక రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహానుభావుల పేర్లతో పథకాలను ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో మంచి స్వచ్ఛమైన తాగునీరు, సురక్షితమైన తాగునీరు అందించే పథకం కింద 3,050 కోట్ల రూపాయలతో ఈరోజు అమరజీవి జలధార పేరుతో మంచినీటి పథకాన్ని ప్రారంభించడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇటువంటివి చూసి నేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గ్రామాలలో ప్లాస్టిక్ కవర్లు కానీ, వ్యర్థాలు కానీ, హాస్పిటల్ వాళ్ళు వినియోగించేటువంటి మెడిసిన్స్ కానీ, వాడేసినటువంటి సిరంజీలు కానీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చి గ్రామాలు ఊరు చివర ఎవరు చూడని విధంగా పోసేసి అవి అక్కడ ప్రజలు రాకపోకలు, తర్వాత మూగజీవాలు రాకపోకలు జరిగే దగ్గర పోయడం అనేది పద్ధతి కాదు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, గౌరవంగా తెలియజేస్తున్నాం. కూటమిలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలని గ్రామాల చివరలో కానీ, గ్రామాల మధ్యలో కానీ, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పోసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునేదానికి 1-2 సార్లు చెప్తాం. అలా చేయని పక్షంలో చర్యలు తీసుకునేదానికి ఖచ్చితంగా అయితే మేము ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు కూడా అధికార యంత్రాంగానికి తెలియజేసి కఠిన చర్యలు తీసుకునేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే పొల్యూషన్ పెరిగిపోయి ఎన్నో రకాల అంటువ్యాధులు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు. ఇంట్లో వాడేసినటువంటి చెత్త చెదరం అంతా కూడా తీసుకొచ్చి రోడ్లెమ్మట పోసి అది చీకక వాటిల్లో క్రిములు తయారయ్యి వాటి వలన అనేక రకాల రోగాలు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ప్రైవేటు వైద్యశాలలు నడిపేటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, మీరు వాడేసిన సిరంజిలు అవన్నీ కూడా తీసుకొచ్చి రోడ్లెమ్మట వేయడం వలన ఎన్నో ప్రమాదాలు, ఎంతో మంది అనారోగ్యాలు పాలయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి గౌరవంగా ఇక నుంచి అయినా సరే మారండి. మీరు మారకపోతే ఎలా మార్చాలో మాకు తెలుసు, ఎలా చర్యలు తీసుకోవాలో కూడా తెలుసు. ఇటీవల నిన్నటి రోజు ఈ రోజు కూడా నేను చూసా, సర్వేపల్లి ఊరు ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి గుడి, అదేవిధంగా భీమేశ్వరాలయం దాటిన తర్వాత రైట్ సైడ్లో ప్లాస్టిక్ కవర్లు, చెత్త డంపింగ్ యార్డ్ లాగా పోస్తున్నారు. ఆ పక్కనే నీళ్లు, మూగజీవాలు తాగేటువంటి